ఆంధ్రాల అధికార పార్టీ లీడర్లు ఆగుతనే లేరు. అసలు భూమి మీద కాలు నిలుస్తనే లేదు. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు రెచ్చిపోతురు. మరి అడి మన తాలిబాన్ల పాలన నడుస్తుందా? ఏది చేసినా చెల్లుతుంది అనుకునేటందుకు గవర్నమెంట్ ను బాధ్యం చేసేటందుకు వైసీపీ వాళ్ళకి అస్సలే ఛాన్స్ ఇస్తలేరు. వాళ్ళ చేతుల్లా వాళ్ళ పార్టీనే పేరును నాశనం చేసి 16 వక్కలు చేస్తున్నారు గిట్లా. తెల్ల పంచ కట్టుకొని రెచ్చిపోతున్నాడు చూడ్రి. ఆయన ఊళ్ళో పెద్ద లీడర్ కాదు, పెద్ద ఆఫీసరు కాదు, ఊళ్ళే రేషన్ డీలరు. గాయనకే గింత కావరం ఉన్నది. నంద్యాల కోర్నపల్లె కాడున్న సర్కార్ బడి ఏందో ఆయన సొంత గోడౌన్ అన్నట్టు ఈ పుచ్చిపోయిన ఆయన బియ్యం బస్తాలు రేషన్ సామాన్లు తెచ్చిపెట్టిందట. ఇది పోరలు చదువుకునే బడి ఇవన్నీ ఈడబెడితే ఎట్లా, పోరలేడా కూసుంటారు, పురుగులు గిరుగులు వాటి పిల్లలకు దద్దులు వస్తాయని చెప్పిండట సారు. ఏందిరా నాకే ఎదురు చెప్తున్నావు అని ఇగో కైక్కున లేచిండి ఈ కంత్రి మొక్క పైన. కొంచెం మర్యాద పట్ల నేర్చుకో. అబద్ధం ఉంటా, ఇది నిజం కాదు. ఇప్పుడు ఎట్లా చెప్తావా? పీకుతావా? ఒడ్డు ఉండని లేదా నీకు మగుడు చాలా తలకాయ మగుడు నీకు లోపల ఎగడం కొంచెం మానవత మనిషికి పొజిషన్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 140 4 సీట్లు మాకు వస్తాయి. నువ్వేం పంపన్నది? రాజకీయం అవసరం అన్న. రాజకీయ ప్రకారం బాగుండదు. రాజ్యం లేదు. నీకు ఉండకపోతే లోఫర్ నా డాష్ గా మాకు 164 సీట్లు వచ్చినాయి, మర్యాద నేర్చుకో, నువ్వు బియ్యం బల్లనే దించుతాము, ఉంచి ఉండిపోతేవో అని టీచర్ విజయ్ భాస్కర్ మీద రెచ్చిపోయిండు. పాపం ఆయనకు ఎదురు చెప్పలేక ఏడ్చుకుంటున్నాడు సారు. మరి సైకిల్ పాటలకు పదవి ఇచ్చింది ఇటువంటి పాలత పనులు చేస్తుంది కా. టీచర్ల మీద నానవే మీరు బాబు, కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలబెట్టినట్టున్నది లేవ్వారము. చంద్రం సార్ ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే మాత్రము మీకే నొత్తి నొప్పి అయితే చూసుకోరు మరి అంటారు. ఇది చూసినోళ్ళుగా కుమారి ఆంటీ ఈ పేరు తెలియనోళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటా. మీని మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా కథం. ఈ ఒక్క డైలాగ్ తోని రోడ్డు పక్క పొంటి మీల్స్ అమ్ముకునే ఆంటీని సెలబ్రిటీ చేసి పాడేసింది సోషల్ మీడియా క్రేజ్. హీరో హీరోయిన్లు కొంతమంది సెలబ్రిటీలు ఎవరెవరో పోయి ఆమె తన కడుపార తినొచ్చిరు. ఇక ఇప్పుడు సోను సూద్ సార్ కూడా ఓ మల్క ఆంటీని అట్కాయించి పోదామని పోయింది. ఏ బాబు జరుగురి ఆ గొప్ప మనసున్న మనిషి రియల్ హీరో మన సోను సూద్ సార్ దిగిండుగా. ఈ క్రేజు ఫాలోయింగ్ చూస్తురా ఎట్లుందో. నడవ సందు కూడా ఇస్తలేరు కదా. కుమారి ఆంటీని చూస్తురా ఆనందంలో ఎట్లా మురిచిపోతుందో. మాటలు కూడా వస్తలేనట్టున్నాయి కదా ఆంటీకి ఆనందంలా. అయితే సార్ హైదరాబాద్ లో షూటింగ్ వచ్చిండు. గిట్లనే ఎవలో ఉండి సార్ గిడ కుమారి ఆంటీ తాన ఫుడ్ మంచిగా ఉంటది సార్ పోయొద్దామంటే వెళ్ళిండిగా. జరసేపు ఆంటీ తోటి మాట్లాడి మంచి షెడ్ అరుచుకొని అటెనక సన్మానం కూడా చేసిండు. సార్ హిందీలో ఇడ ఫుడ్ మంచిగుంటది, ఆంటీ గురించి మస్తు తిన్నాం, ఈమె అందరు ఆడోళ్లకు ఆదర్శం అని సార్ చెప్తే వచ్చిరాని హిందీలో ఆంటీ కూడా చాలా సంతోషంగా ఉంది సారు మీరు వచ్చుడని మస్తుగా మురిచిపోయింది. ఓ దిక్కు సార్ కెమెరాకు ఫోజులు ఇచ్చి మాట్లాడుతుంటే వెనకాల మందిని చూడురు ఎట్లొడుతురో. ప్లీజ్ నానా వద్దు నాన్న 5 నిమిషాలు నానా అనుకుంటా ఆంటీ ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఎవ్వలిన్లే. ఇక పోయే ముంగట వాళ్ళ పిల్లలను సార్కు పరిచయం చేసి ఏం చదువుతుర్రో చెప్పిందిగా. చూసిరుగా కుమారి ఆంటీ క్రేజు ఎట్లా పెరిగిందో సోషల్ మీడియాలో ఒక్క డైలాగ్ చేయంగా. అట్లుందిగా కాలం. So now I am with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी कैसा लग रहा है आज आपको? अच्छे अच्छा है? अच्छे बहुत अच्छे. तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है. वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा हिंदी बहुत अच्छा है. कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है. नॉन वेज है, वेज है. वेज है.